నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు 12వ భాగం వినేద్దాం. సంగీత ఊరికి వెళ్ళడానికి తయారైంది. ఆమెతో ఆకాష్ కూడా వెళ్తున్నాడు. డైనింగ్ హాల్లో టిఫిన్, టీ తీసుకుంటున్నారు సంగీత, ఆకాష్. మీ నాన్నకి నువ్వే చెప్పాలమ్మా సంగీత. అతడికి పదవులు, పర్యటనలు తప్ప ఈ అక్కయ్య గురించి ఆలోచించే తీరికెక్కడా? మీ మామయ్య మంచం పట్టారు. నాకు ఆయన గురించి బెంగతో కాళ్ళు చేతులు ఆడవు. ఆకాష్ ఒంటరిగా తన గదిలో దీర్ఘాలోచనలో ఉంటాడు. నువ్వు వచ్చిన ఈ 4 రోజులు ఈ ఇల్లు కళకళలాడుతుంది. నువ్వు వెళ్ళిపోతానంటే నాకు చెప్పలేని దిగులుగా ఉంది. మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో. నువ్వు ఎంత తొందరగా ఇంటి కోడలివై తిరిగి వస్తే నాకు అంత సంతోషం. కంటనీరు పెట్టుకుంది వసుంధర. సంగీత కొంచెం సిగ్గుపడుతూ, బావ ఇప్పుడు నాతో లగ్నపత్రిక పెట్టుకురావడానికే వస్తున్నాడత్తా అంది. మేనత్త కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. నిజమా? అంది ఉద్వేగంతో. సంగీత తలూపింది. వసుంధర మేనకోడలి బుగ్గలు పుణికింది. నా కష్టాలు నీకిప్పటికి అర్థమైనట్టున్నాయమ్మా. మా ఇంటి మహాలక్ష్మివై వస్తున్నావు. కూతురువైనా కోడలివైనా నువ్వే. ఆనందంతో గొణగసాగింది. ఆకాష్ మాత్రం ఈ సంభాషణతో నిమిత్తం లేనట్టుగా మౌనంగా టిఫిన్ తీసుకుంటూ ఉన్నాడు. కనీసం 15 రోజుల వ్యవధి ఉంటే బాగుంటుంది. ఎన్ని చేసుకోవాలి? ఒక్కదాన్ని నువ్వు వచ్చేదాకన్నా ఈ భారం మోయక తప్పదుగా. మరో 10 నిమిషాల తర్వాత సంగీత, ఆకాష్ ఎక్కిన కారు వెళ్ళిపోతూ ఉంటే వసుంధర చెవుల్లో పెళ్లి బాజాలు మ్రోగాయి. కొడుకు మొకాన, కోడలి మొకాన బాసికాలు కనిపించాయి. సంగీత ఈ ఇంటికి కోడలై వస్తే తనకి కంతా నిశ్చింతే. భర్త సేవ చేసుకుంటూ కాలం గడుపుతుంది. మౌనంగా, దిగులుగా ఆ గదిలో ఉండిపోయి ఆయనకు పురాణం చదివి వినిపిస్తూ, భక్తి చర్చలు జరుపుతూ ఆయనకు సహచరిని అనిపించుకుంటుంది. వసుంధర కళ్ళలో పతి ప్రేమ పారవస్యాన నీళ్లు నిండుకున్నాయి. 2 రోజులు గడిచిపోయాయి. నిన్ననే ఢిల్లీకి వెళ్ళిపోయాడు అనుకున్న రాహుల్ ట్యాక్సీకి డబ్బులు ఇచ్చి సూట్ కేస్ చేత పుచ్చుకొని లోపలికి వస్తుంటే వరండాలో నిల్చుకున్న వసుంధర ఆశ్చర్యంగా పలకరించింది. ఏరా, ఢిల్లీ వెళ్ళలేదా? నిన్నటికే సెలవు ఆఖరన్నావుగా. సెలవు పొడిగించానత్తా. బాగా చేశావు. ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే మళ్ళీ రావాల్సిందేగా నువ్వు. అయినా మీ నాన్న ఏమంటున్నాడు? ఈ కార్తీక లగ్నానికే ఒప్పుకున్నాడా? రాహుల్ ముఖం మీద చెమట ఒత్తుకొని, ఎవరి పెళ్ళత్తా అని అడిగాడు. సంగీతకి, ఆకాష్కి. నాన్న లేడత్తా, విజయవాడ వెళ్ళాడు. ఈరోజు వస్తాడేమో. అక్కడికి వచ్చాక ఏ సంగతి తెలుస్తుంది. తల నొప్పిగా ఉంది. టీ పైకి పంపించు. రాహుల్ పైకి వెళ్ళిపోయాడు. సాయంకాలం పూల సజ్జ పట్టుకొని జాజి పందిరి దగ్గరికి వస్తున్న సరోజ ఉలికిపాటుతో ఆగి వెళ్ళిపోవటానికి గిర్రున వెనుక్కు తిరిగింది. కుశలమా సరోజ? అక్కడే పచార్లు చేస్తున్న రాహుల్ ప్రశ్నించాడు. పువ్వులు కోయకుండానే వెళ్ళిపోతున్నావే, ఆగు, ఒక మాట వినిపో. సరోజ ఆగింది, కానీ వెనుతిరగలేదు. రాహుల్ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఒక చెయ్యి ప్యాంటు జేబులో దూర్చి, రెండో చెయ్యి జామకొమ్మ మీద ఉంచి నిలబడ్డాడు. సరోజ తీక్షణంగా చూడసాగింది అతడికేసి. ఢిల్లీకి వెళ్ళిపోకుండా ఏ ఆకర్షణ నన్నిక్కడికి లాక్కు వచ్చిందో నీకు తెలుసా? నాకేం తెలుసు? ఏం తెలుసు మరి? మనుషుల మీద మత్తుమందు చల్లడమా తెలుసా? ఆ విద్య కూడా నేను ఎరగను. ఎందుకు ఎరగవు? బాగానే ఎరుగుదు. రాహుల్ కొంటెగా నవ్వాడు. లేకపోతే నిన్న ఢిల్లీకి ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని నీకోసం ఇక్కడికి ఎందుకు పరిగెత్తుకుని వస్తాను? కన్ను తెరిచినా మూసినా నువ్వెందుకు నిలుస్తున్నావు నా ఎదుట? చెట్టంత మగాణ్ణి ఇలా ఎందుకు పనికి రాకుండా ఆడిస్తున్నావే? నీకు ఇదేం తమాషా? తమాషాలు చేసి బ్రతికే మనిషిని కాదు నేను. మిమ్మల్ని ఆడిస్తున్నది నేను కాదు, మీలోని చిత్త వికారం మిమ్మల్ని చవటను చేసి ఆడిస్తుంది. పని పాటలు చేసుకుని బ్రతికే పని మనిషిని నిందల పాలు చేస్తే మీకేం వస్తుంది రాహుల్ గారు? మీకు నమస్కారం పెడతాను. నన్ను ఇలా వదిలేయండి, మీకు పుణ్యం ఉంటుంది. సరోజ చేతులు జోడించి తడి కళ్ళతో చూసింది. రాహుల్ చప్పున ముందుకు వచ్చి ఆ 2 చేతుల్ని అందుకున్నాడు. ఆ 2 చేతుల్ని విడదీసి ఎత్తి 2 చెంపలకి ఆనించుకున్నాడు. కన్నులు తన్మయత్వంతో అరమోడ్పులయ్యాయి. ఛా, నా ఆరాధ్య దేవతని కష్టపెడతానా? ఈ పువ్వు కాళ్ళ కింద నలిగిపోవలసింది కాదు, పదిలంగా గుండెల్లో దాచుకోవలసిన పువ్వు ఇది. ఆ రోజు నీ ముఖం మీద వాతలు పెట్టుకోబోయిన రోజే నీ నిష్కపట హృదయం నాకు కనిపించింది.
ఏ ప్రలోభం కూడా నిన్ను వంచలేదు అన్న నిజం తెలిసింది. నిన్ను సాధించాలంటే ప్రేమతో తప్ప మరో మార్గమే కనిపించలేదు. నువ్వు ఎవరివో ఎక్కడిదానివో నాకు అక్కర్లేదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు. నువ్వు నాకు కావాలి. ఇలా నీ చెయ్యి అందుకొని జీవన మార్గంలో సహచరులమై నడిచిపోదాం. సరోజ కంగారుగా అతడి చేతుల నుండి చేతులు లాక్కుంది. చెప్పు సరోజ, నిన్ను పొందడం కోసం నేనేం చేయాలి? ప్రేమకు కూడా నువ్వు లొంగందానివా? బొంగురు స్వరంతో ప్రశ్నించాడు రాహుల్. పరీక్షగా అతడి కళ్ళల్లోకి చూసింది సరోజ. అతడి కళ్ళు స్ఫటికంలా స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. అక్కడ మోసపు ఛాయలేవీ కనిపించడం లేదు. హృదయాన్ని తన ముందు పరిచి ఆర్తితో పిలుస్తున్నాడు. సరోజ ముఖం తిప్పుకొని మెల్లని స్వరంతో అంది, నేను మామూలు మనిషిని, వంట మనిషిని. నన్ను అంత ఉన్నతంగా భావించనక్కర్లేదు. అంత పెద్ద పీట మీద కూర్చోవటానికి నాకు అర్హత లేదు. మీరు కోరుకుంటే ఎంతో అందమైన లక్షణమైన వధువే మీకు దొరుకుతుందిగా. అన్ని లక్షణాలు నీలోనే చూశాను సరోజ. అందాన్ని మించిన ఆత్మ సౌందర్యం చూశాను నీలో. ఈ ఆత్మ సౌందర్యానికే లొంగిపోయాను నేను. నిన్ను పెళ్లి చేసుకొని నాతో తీసుకువెళ్లాలన్న నిశ్చయంతో ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని తిరిగి వచ్చాను. చిరునవ్వుతో తలెత్తింది సరోజ. ఈ ప్రపంచంలో అన్నీ మీ ఇష్ట ప్రకారం మీరు అనుకున్నట్టుగానే జరిగిపోతాయి అనుకుంటున్నారా? మీ నిశ్చయమే అందరి నిశ్చయమునా? రాహుల్ షాక్ తిన్నట్టు అయ్యాడు. మీకు అభ్యంతరం ఉంటుందని నేను అనుకోలేదు. పెళ్ళి అనగానే ఎగిరి గంతు వేస్తాను అనుకున్నారా? ఈసారి వాడిగా వచ్చింది ప్రశ్న సరోజ నుండి. ఒక్క పూట పట్టెడన్నం దొంగనని కూలటనని అనిపించుకోకుండా ఈ మాత్రం గౌరవంగా బ్రతుకు వెళ్ళిపోతే చాలు అనుకుంటాను. ఎక్కువ ఆశలేవి నేను పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోలేదు నిజమే, కానీ అదృష్టం నీ ముందుకు వస్తే చెయ్యి చాచవా? చెయ్యి చాచి తీసుకోగల అర్హత నాకుంటే తప్పకుండా తీసుకుంటాను. అర్హత ఎందుకు లేదు? ఆ అర్హత నిర్ణయించాల్సింది నువ్వా నేనా? మీరెలా నిర్ణయిస్తారు? నేనే. కార్లు మేడలు ఉన్న ఒక గొప్ప రాజకీయవేత్త ఏకైక కుమారులు, గొప్ప చదువు చదివి ఉద్యోగంలో ఉన్నవారు. అలాంటి మీకు ఒక్క సౌందర్యం తప్ప ఇంకా ఏ అర్హత లేని ఒక వంట మనిషి మీ భార్య? నా అందం ఒక్కటే అందరి నోళ్ళు మూయిస్తుందని మీ అభిప్రాయం అయితే అది ఒక్క ఆవేశం తప్ప ఇంకేం కాదు. మీ బోటి గొప్పవారి లోగిళ్లలో పనిపాటలు చేసుకుని బ్రతకవలసిన మనిషిని నేను. నా అర్హత ఏమిటో నాకు తెలుసు. సంప్రదాయం, సంపద ఇవేవీ నీకు లేకపోవచ్చు. వీటన్నింటికి మించిన గొప్ప హృదయం నీలో ఉంది. అదే అన్నింటినీ మించిన అర్హత కాదా? అంత గొప్ప హృదయం నాలో ఏం చూశారు మీరు? అదంతా మీ భ్రమ. నా సంగతి వదిలేయ్. నీ సంగతి ఏమిటి? 25 ఏళ్లైనా నిండని పడుచుదానివి. జీవితమంతా ముందరే ఉంది. నాలాంటి ఏ దుష్టుడి కన్నో నీ మీద పడి నిన్ను వేధిస్తూనే ఉంటారు. ఈ జీవితానికి ఒక తోడు అవసరం కాదా? తోడు నిర్వేదంగా నిట్టూర్పు విడిచింది. నాకు అంత అదృష్టమే ఉంటే భగవంతుడు పెళ్లిపీటల మీద నా భర్తను ఎత్తుకుపోయి నన్ను విధవగా ఎందుకు మిగిల్చాడు? ఒంటరిగా బ్రతకాలని ఆ దేవుడి అభిష్టం. అందుకు విరుద్ధంగా తిరగడానికి నేనెంతటి దాన్ని? ఇంతసేపటి నుండి సహనం కూడా తీసుకొని మాట్లాడుతున్న రాహుల్ ఇక కోపాన్ని, విసుగును దాచుకోలేకపోయాడు. ఎగిరిపడ్డాడు. చాలా తెలివైన దానివి అనుకున్నాను. ఒట్టి మొద్దులా ఉన్నట్టున్నావే. ఇలాంటి మెట్ట వేదాంతం అంటే నాకు ఒళ్ళు మంట. కోరి వచ్చానని అలసైపోయినట్టున్నాను. కర్మ. తుచ్చమైన కోరిక నుండి దాటి పెళ్లిదాకా వచ్చారు. మీరంటే నాకు గౌరవం పెరిగిందే కానీ అలుసు కాలేదు రాహుల్ గారు. అనవసరంగా నా మీద ఆగ్రహం ఎందుకు తెచ్చుకుంటారు? ముందు చూపుతో మిమ్మల్ని పట్టిన ఆవేశం నన్ను పట్టకపోవడం వల్ల మిమ్మల్ని ఒక గొప్ప ఆపద నుండి రక్షిస్తున్నాను. ఏమిటి ఆపద? ఒక వంట మనిషిని పెళ్లి చేసుకున్నారు అన్న అపవాదు నుండి. ప్రపంచాన్ని లెక్క చేసే అవసరం నాకు లేదు. ఆ అవసరం నాకు లేదని మీరనుకోకండి. మిమ్మల్ని వలలో వేసుకొని పెళ్లిదాకా మిమ్మల్ని తీసుకువచ్చానని ప్రపంచం నా మీద నింద మోపితే భరించే శక్తి నాకు లేదు. నేను ఎవరినో ఎక్కడిదానో మీకు అక్కర్లేదు అన్నారు. ఎప్పుడో తెలిసే రోజు రావచ్చు. నాదొక కళంక చరిత్ర. అది విన్న రోజు నాలో మీరు చూసిన గొప్పతనం ఒక నటనగా మీరు తెలుసుకున్న రోజు నన్ను వీధిలోకి తరిమేస్తారు. ఇప్పుడున్న సానుభూతి కూడా అప్పుడు నాకు లభించదు ఈ ప్రపంచం నుండి. ఆ కథ ఏదో ఇప్పుడే తెలుసుకుని వస్తాను. మీది ఏ ఊరు? తెలిసే రోజు ఎలాగూ తెలుస్తుంది. ఇప్పుడే అంత కుతూహలం ఎందుకు?
అది తెలిసేదాకా ఓపిక పట్టే శక్తి నాకు లేదు. నీ గత జీవితానికి ఉన్న కళంకమేదో తెలుసుకొని అది భరించే శక్తి నాకున్నప్పుడు కూడా నువ్వు నన్ను స్వీకరించవా? ముసిముసిగా నవ్వింది సరోజ. అంత గొప్ప హృదయాన్ని భరించే శక్తి నాకెక్కడుంది? దూరంగా నిల్చుకొని భక్తితో ఒక నమస్కారం చేస్తాను. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఒప్పుకోను. అసలు నీ ఇష్టం ఎవడికి కావాలి? ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను. నా మనసుతో పనిలేదన్నమాట. అదే కదా ఒక అపురూప సంపద నాకు. కొంపతీసి పెళ్లిపీటల మీద టారుమన్న నీ మొగుడు ఎత్తుకుపోలేదు కదా ఆ మనసు? రాహుల్ హాస్యంగా అడిగాడు. ఒక బాబు దోచుకున్నాడు, పిచ్చిబాబు. పిచ్చిబాబా? వాడెవడు? ఈర్ష్యను దాచుకోలేనట్టుగా అడిగాడు. అతడి పేరు చెప్పను. కరిగిపోయిన ఒక కమ్మని కళ, ఒక్క క్షణం తాకి వెళ్ళిన ఒక పూల తెమ్మెర, నా మనసులో పదిలంగా దాచుకోవలసిన ఒక మధుర స్మృతి. అబ్బా, నీ కవిత్వంతో నా ప్రాణాలు తీసేస్తున్నావు. మా ఊరు వెళ్ళి నా కథ తెలుసుకుంటాను అన్నారు కదా, అప్పుడైనా మీ ప్రాణాలు పోవాల్సిందే కదా. ఇక నన్ను వదిలిపెడతారా? పని ఉంది. దయచేసి మీ ఊరు పేరు చెప్తావా? చెప్పను, అది కూడా మీరే తెలుసుకోవాలి. గడుసుగా అతడిని తప్పించుకొని ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వస్తూనే వసుంధర అడిగింది, రాహుల్ ఏమిటి మాట్లాడుతున్నాడు నీతో? ఢిల్లీకి లేవ తీసుకొని పోతానంటున్నాడా నిన్ను? ఆ వెటకారానికి గతుక్కుమంది సరోజ. పెళ్లి చేసుకొని వెంట తీసుకుపోతానంటున్నాడు. అయితే రొట్టె విరిగి నేతిలో పడిందన్నమాట. వాడు తిరిగి రాగానే నేను అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుంది అని. నేను అనుకున్నది నిజమేనన్నమాట. చివరికి ఒక వంటలక్కతో రాసిపెట్టి ఉందన్నమాట వాడి పెళ్ళి. ఆవిడ ఒక నిట్టూర్పు విడిచింది. సరోజ మౌనంగా తన పనిలో నిమగ్నమైంది. తర్వాత రాహుల్ని పెట్టవలసిన చీవాట్లు 4 పెట్టనే పెట్టింది. సరోజ విముఖత్వంతో అసలే చిరాగ్గా ఉన్న రాహుల్ మండిపడ్డాడు. మీరు ఇలా ఏడుస్తారనే ఆవిడ ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? విడ్డూరంగా చూసింది. బిచ్చపు దాన్ని తీసుకొని పోయి రాణివాసంలో ఉంచుతానంటే వద్దనేది ఉంటుందా? తను బిచ్చపుది కాదు, మన దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నది అసలే కాదుగా. రెక్కల కష్టంతో బ్రతుకుతున్న శ్రమజీవి. ఆత్మగౌరవం ఏ క్షణంలోనూ మర్చిపోని మనిషి. అయితే మాత్రం రెండో పెళ్లి చేసుకొని ఉద్ధరిస్తానంటే వద్దనడం దేనికి? దేనికో నువ్వే అడిగి తెలుసుకో అత్తా. నాకిప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు. విసురుగా పైకి వెళ్ళిపోయాడు. రాహుల్ది మొదటి నుండి దుడుకు స్వభావం. తల్లి లేని పిల్లలని సంగీతాను రాహుల్ని అపురూపంగా పెంచాడు తమ్ముడు. అతి గారాభం వల్ల తనకు కావాల్సింది పొందడం కోసం దేనికి లెక్క చేయని మొండితనం ఏర్పడింది. కానీ ఇలా అంతస్తులు మరిచి తిరగడం ఎవరు సహించే సంగతి? తనింట్లోనే ఇలాంటి అప్రాచ్యపు పని జరుగుతుంటే తమ్ముడేం కోపం తెచ్చుకుంటాడో తన మీద. చూస్తూ నువ్వెలా అడ్డుపడలేదక్కయ్యా అనడు. ఈ సంగతి రామచంద్ర గారి చెవిలో వేసింది వసుంధర. ఆయన మందహాసం చిందించారు. ఒప్పుకోలేదా? ఉత్తమురాలు, నా అంచనాకు మించి నిలబడింది. మీరొక మహర్షులైపోయారు ఈ మధ్య. చివరికి ఇది మన కొంపకే ఎసరు పెట్టదు కదా అని నేను భయపడి చస్తున్నాను. ఎప్పుడూ అవతల మనిషిని అపనమ్మకంతోనే చూడడం అనేది అంత మంచిది కాదు వసు. ఆ పిల్ల ఎటువంటిదో నేను బాగానే గుర్తించాను. ఆమెను నమ్మి తాళం చెవులు గుత్తి ఆమె చెంగును కట్టు. నీ సొమ్ము పూచిక పుల్ల పోకుండా జాగ్రత్త పరిచి ఉంచగలదు. ఇకపోతే సంగీత స్థానాన్ని ఆమె ఎప్పుడూ ఆశించదు. పరుల సొమ్ము పూచిక పుల్ల కూడా ముట్టే మనిషే కాదు. ఇప్పటి వరకైతే ఆమెను వేలెత్తి చూపేందుకేమీ దొరకలేదు నాకు. నిప్పు లాంటి మనిషిని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ రావుగారి నమ్మకం మీద పిడుగుపడ్డట్టుగా ఒక సంఘటన జరిగింది. తమ పల్లె నుండి భూమి పట్టా కోసం ఒక ఆసామి వచ్చాడని, అతడు బ్రాహ్మణుడని, ఇక్కడే భోజనానికి వస్తాడని లోపలికి కబురు చేశారు రావుగారు. టేబుల్ మీద సరోజ వడ్డిస్తూ ఉండగా రావుగారు బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరికి వస్తూ, రావోయ్ ప్రకాశం, చేతులు కడుక్కో అన్నారు హడావిడిగా తన అతిథిని ఆహ్వానిస్తూ. సరోజ ఉలికిపాటుతో తలెత్తి చూసింది. పిడుగుపాటు తిన్న మనిషిలా నిశ్చేష్టురాలైపోయింది. ప్రకాశం ఈమెనే విభ్రమంతో చూస్తూ ఉన్నాడు. కాలువలో పడి చచ్చిపోయిన మనిషి ఇక్కడికెలా బ్రతికి వచ్చింది? రావుగారు మరోసారి హెచ్చరించడంతో ప్రకాశం నెమ్మదిగా కదిలి చేతులు కడుక్కొని టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
అన్నం కలుపుతూ చచ్చిన మనుషులు బ్రతకడం మీరు ఎప్పుడైనా చూసారా రావుగారు అని అడిగాడు. చూడలేదు అన్నారు రావుగారు. చచ్చిన వాళ్ళు బ్రతకడం అనేది అసంభవమైన సంగతి. మానవుడు ఎన్ని నేర్చుకున్నా మృత్యువు చేతుల నుండి తప్పించుకోవడం నేర్చుకోలేదు. ఒకసారి చచ్చాక బ్రతకడం అనేది కళ్ళ. నేను చూశాను. ఎక్కడా? ఎప్పుడు? ఇక్కడే, ఇప్పుడే. ఏమిటై ప్రకాశం ఈ తమాషా? తమాషా కాదండి రావుగారు, ఆమెను నేను ఇక్కడ చూస్తున్నాను, మీరు చూస్తున్నారు. సరోజ మీదే దృష్టి నిలిపి అన్నాడు ప్రకాశం. రావుగారు తెల్లబోయి, సరోజ నీకు తెలుసా అన్నారు. తెలియడం ఏమిటి? ఆమె నా వదిన గారు, ఆమె చెల్లెలు నా భార్య. అలాగా? ఆమె తనకెవరూ లేరు అంది ఆలోచనగా అన్నారు. చచ్చిపోయి బ్రతికిన వాళ్ళు అలాగే చెప్తారులేండి. బాగున్నారా వదిన గారు? మాట్లాడవేం సరోజ? నువ్వెవరో నాకు తెలీదు. నువ్వనే సరోజ ఎవరో. సరోజ ముఖం తిప్పుకుంది. నువ్వు సరోజావి కాకపోతే ఆమె తాలూకు దెయ్యానివి కావాలి. కొంపతీసి దెయ్యం చేతి వంట తింటున్నారా ఏమిటి రావుగారు మీరు? పెళ్ళున నవ్వాడు ప్రకాశం. రావుగారు నవ్వలేదు. గంభీరంగా, చెప్పమ్మా సరోజ, నేనున్నాను నీకు, నిజం చెప్పు అన్నారు. నిజం చెప్పగలను బాబుగారు, కానీ ఆ నిజానికి సాక్ష్యం మరొకరుంటే తప్ప నేను చెప్పే నిజానికి విలువ ఏమీ ఉండదు. అలాంటప్పుడు నిజం చెప్పకపోవడమే మంచిది కదా. నిజాన్ని నమ్మకపోవడము అనేది ప్రపంచాన్ని తప్పు. కనీసం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే అవతలి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా హృదయ భారము అనేది తగ్గుతుంది కదా. అవతలి వాళ్ళు మనం చెప్పే నిజాన్ని నమ్మనప్పుడు హృదయ భారం తగ్గదు బాబుగారు. ఉక్రోషంతో, దుఃఖంతో హృదయ భారం హెచ్చుతుంది. నా నిజాయితీకి సాక్ష్యం ఒకే ఒక్కరున్నారు, కానీ ఆ ఒక్కరు నా స్వాధీనంలో లేని మనిషి. అతడు ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తాను. నువ్వు మాత్రం చేయని తప్పు నెత్తిన వేసుకొని లోపలే కుమిలిపోవడం న్యాయం కాదు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.